ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో తెలుసుకునే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా లేదంటే ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళైనా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ మిల్క్ షేక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ హాట్ సమ్మర్లో మనకి అవైలబుల్గా ఉండే మ్యాంగో తోటి మనం కూల్గా మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. ఈ మిల్క్ షేక్ వెరీ హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది ఇంటి దగ్గర చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈజీ మెథడ్లో ఈ మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి మ్యాంగో, 1 కప్పు కాజు, 1/2 కప్పు బాదం, 1 కప్పు కిస్మిస్, 1 కప్పు ఖర్జూరం, 1/2 కప్పు షుగర్, 1/2 లీటర్ మిల్క్. ఫస్ట్ మనం మ్యాంగోకు ఉండే పీల్ మొత్తం కూడా తీసేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాంగోకు ఉండే పీల్ మొత్తం కూడా తీసేసుకోండి. ఓకే, మ్యాంగో కొండే పీల్ మొత్తం కూడా తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మ్యాంగోని చిన్న పీసెస్లా మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఈ మ్యాంగోస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం జ్యూస్ చేసుకుని మిక్సీ జార్ ఉంటుంది కదండి, ఆ మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఖర్జూరం తీసుకోవాలి. ఈ ఖర్జూరానికి పిక్కలు అవి కూడా ఏమీ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలండి. ఆల్రెడీ దీనికి పిక్కలు అవి ఏమీ లేవు, ఉండేటట్టు అయితే మీరు ముందుగానే పిక్కలు అవి కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ ఖర్జూరాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్, కాజు, బాదం, షుగర్ ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం మిల్క్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అంటే మనం ఎక్స్ట్రాగా ఐస్ క్యూబ్స్ అన్నీ ఏమీ వేయకుండా ఈ మిల్క్ అనేది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇలా ఐస్ గడ్డలా రెడీ అవుతుంది. మనం పర్టికులర్గా మళ్ళీ ఐస్ క్యూబ్స్ అన్నీ ఏవి కూడా మనం యాడ్ చేయవలసిన అవసరం ఉండదు. కూలింగ్ చాలకపోతే ఎక్స్ట్రాగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా జ్యూస్ లాగా. ఓకే, నేను మిక్సీ పడుతున్నాను. వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా జ్యూస్ అయ్యే వరకు కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. అంటే ఒక 5 మినిట్స్ వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకే, నాకు జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని పక్కన పెట్టి గార్నిష్ కోసం నేను బాదంని చిన్న పీసెస్లా కట్ చేస్తున్నానండి. అంటే బాదంని మనం పొడవుగా సన్నంగా కట్ చేయడం వల్ల మనకి ఎక్కువ పీసెస్ అన్నీ వస్తాయి. ఎప్పుడు బాదంని అడ్డంగా కట్ చేయకూడదండి, నిలువుగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి ఎక్కువ పీసెస్లా వస్తాయి. అలాగే మనకి బాదం కూడా పెద్దగా ఉంటుంది.
చూడండి ఇలా ఉండాలి మనం కట్ చేసిన పీస్ అనేది. అలాగే నేను కాజు కూడా తీసుకున్నాను. ఇవి ఆయిల్ వేయకుండా నేను రోస్ట్ చేసుకున్నానండి. కాజు బాదం కూడా ఆయిల్ వేయకుండా నేను రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం గ్లాసులోకి మనం మిక్సీ పట్టుకున్న మిల్క్ షేక్ ఉంది కదండి, మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది మనం ఆ గ్లాసెస్లో మనం వేసుకోవాలి. ఓకే, జ్యూస్ అంతా కూడా మనం ఇలా గ్లాసెస్లో వేసుకున్న తర్వాత ఫైనల్గా నేను కాజు బాదం తీసుకున్నాను కదండి, అంటే ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసుకున్నాను కదా, ఈ కాజు బాదంని నేను పైన గార్నిష్లా వేస్తున్నాను. అంటే మనకి అక్కడక్కడ ఈ కాజు బాదం తగలడం వల్ల మనకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. అలాగే నేను పైన లైట్గా హనీ కూడా వేస్తున్నానండి. హనీ అనేది మీ ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కాకపోతే ఈ హనీ యాడ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఫైనల్గా మనకి మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇంటి దగ్గరే మనం ఈ మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది పిల్లలకి చాలా హెల్దీ డ్రింక్ అండి. కాబట్టి మీరు కూడా ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి టేస్ట్ చేయించండి. అలాగే టేస్ట్ చేసి ఎలా ఉన్నదో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.